హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాగపంచమి పండుగ సందర్భంగా ఎంతో సులభంగా రుచిగా ఉండే నాగపంచమి స్పెషల్ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదం కోసం 1 కప్పు పల్లీలు తీసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పైపొట్టు తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 టీ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారాలి. అలాగే అదే కప్తోనే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక 2 మినిట్స్ బెల్లం వాటర్ని మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. పల్లీలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. పుట్నాల పప్పుని పౌడర్లో గ్రైండ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా పప్పుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను పైపొట్టు తీసి వేసుకుంటున్నాను. వీటిని గ్రైండ్ చేసి తీసుకోవాలి. పల్లీలను మెత్తగా కాకుండా ఒక 50% గ్రైండ్ అయ్యేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. అలాగే వేయించిన నువ్వులు వేసుకోవాలి. ముందుగా వీటిని మిక్స్ చేసుకోవాలి. రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా స్వీట్ తినాలి అన్నా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లం సిరప్ను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా ఒక 2-3 సార్లు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుని చిన్న ముద్దలుగా తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి హడావుడి లేకుండా. ఇలా అన్ని లడ్డూలు కూడా ఒకే సైజు వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. కర్ణాటకలో అయితే ఈ స్వీట్ని తంబిట్టు అంటారండి. నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా అన్నీ ఒకే సైజు ఉండేలా ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పండుగ స్పెషల్ వంటకాల కోసం ప్రకృతి స్టార్ కిచెన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.